శ్రీనిధి గారు కాకినాడ 2 నియోజకవర్గం నుంచి, ఒలిమ నాగబాబు గారు కాకినాడ 1 నుంచి, చిట్టాకుల శ్రీనిధి గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తులో 46 బస్సులు కాకినాడ నుంచి 46 బస్సులు జనాభా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అమలాపురం మహాటౌన్ యాల మహాసముద్రం అయ్యింది. ఈ మహాసముద్రం రాష్ట్ర మంత్రి వర్యులు వాసుదేవ్ సుభాష్ గారు వస్తున్నారు కాబట్టి మన సంఘీయులందరూ కూడా ఒక లైన్ లో ఉండాలని, బీసీ కులాల్లో వెళ్ళిన చెట్టబల్లి తమ్మున్న కులం, చెట్టబల్లి ఐక్యత, చెట్టబల్లి ఐక్యత, చెట్టబల్లి ఐక్యత, చెట్టబల్లి ఐక్యత. వాసుదేవ్ సుభాష్ గారి నాయకత్వం, వాసుదేవ్ సుభాష్ గారి నాయకత్వం, వాసుదేవ్ సుభాష్ గారి నాయకత్వం. మరి రోడ్డు మీద కిక్కిరిసిపోయి ఉన్నారు. మీరు దయించి డయాస్ కి రైట్ సైడ్ కుడివైపున కుర్చీలు కొద్దిగా ఖాళీ ఉన్నాయి. మహిళలు ముఖ్యంగా మహిళలు ఇటువైపు వచ్చేవలసిందిగా కోరుతున్నాం. మరి అంత కిక్కిరిసిపోయి ఉన్నారు, పిల్లలు మలిగిపోతారు, దయించి అర్థం చేసుకుని మహిళలు ముఖ్యంగా డయాస్ కి కుడివైపు అమ్మా మహిళలు ఇటువైపు వచ్చేసేయండి. కుడివైపు ఖాళీ ఉంది, మీరందరూ ఇటువైపు వచ్చేసేయండి. సంఘీయులందరూ సహకరించాలి. మరి సంఘ ప్రాంగణం లోపలికి ఇచ్చేయండి. ఇక్కడ ఇంకా కొద్దిగా కుడివైపు మన ప్రాంగణంలో ఖాళీ ఉంది, జెంట్స్ అందరూ అటువైపు వచ్చేసేయండి. మహిళలు ఎదురు కుర్చీలు ఉన్నాయి, కొద్దిగా అక్కడికి వచ్చే కోరుతున్నాం. అదేవిధంగా విశాఖపట్నం నుండి కడాలి సుబ్బారావు గారు, పెద్దలు కేత గంగరాజు గారు, ఇళ్ల వెంకటేశ్వరరావు గారు, మట్టపర్తి నాగరాజు గారు, మరి అదేవిధంగా విశాఖపట్నం కార్పొరేటర్ శ్రీమతి అప్పాలి శ్రీవిజయ్ గారు, వీరందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మరి ఏలూరు పరిసర ప్రాంతాలైనటువంటి తడిపూడి యాండ్ర సత్యనారాయణ గారు, చింతపల్లి శివ గారు, యాండ్ర వెంకటేశ్వరు, చింతపల్లి కుమారయ్య గారు, అదేవిధంగా రాఘోలపల్లి నుండి పిల్లి మురళి గారు, పిల్లి కిట్టయ్య గారు, చింతపల్లి అరవలరాజు గారు, బాలం వెంకన్న గారు, వీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మరియు ధన్యవాదాలు. ఇందులో మరి అరవలరాజు గారు అయితే మరి అరవలరాజు గారు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసి ఉంటే వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం సగర్వంగా. ఇప్పుడు ఏలూరు సంఘం ప్రెసిడెంట్ అయిన సంఘీయులు, మన సంఘ ప్రెసిడెంట్ ఇలా వరప్రసాద్ గారిని వారి అమూల్యమైన సందేశాలు వస్తుందిగా కోరుతాను. అదేవిధంగా మండపేట నియోజకవర్గం మారేడుబాక మట్టపర్తి మట్టపర్తి నాగరాజు గారు, సర్పంచ్ గారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మాది ఏలూరు నగరం మరియు పరిసర గ్రామాల సిట్టి ప్రజా సంఘం ప్రధాన కార్యదర్శి నేను. మరి ఈరోజు ఇక్కడ వనసామర్థ్యానికి వచ్చేసిన ఉభయ రాష్ట్రాల శక్తి ప్రజా కమ్యూనిటీ సభ్యులకు, అలాగే వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ పులిపూడి సూర్యనారాయణ గారికి, అలాగే మన సభా ప్రాంగణ అధ్యక్షత వహిస్తున్న సత్యంబాబు గారికి, అలాగే దీనికి ముఖ్య కారకులైన వాసనశెట్టి సుభాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావడానికి చాలా కృషి చేయడం జరిగింది. మరి వాసనశెట్టి సుభాష్ గారు 22వ తారీఖున అక్టోబర్ 22వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆ రోజునే పునాది వేశాడు. మరి ఆ పునాది వేసిన కాడి నుంచి కూడా నెలలు కూడా మరి టీములుగా విభజించి ఇక్కడ ఏలూరు ఎక్కడ, వైజాగ్ ఎక్కడ, మరి హైదరాబాద్ ఎక్కడ, అన్ని చోట్ల నుంచి కూడా గ్యాదరింగ్ చేసి అందరినీ కూడా ప్రతి గ్రామానికి కూడా టీములు పంపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా జరగడానికి కృషి చేస్తున్నారు. మరి ఇంకా 10 నిమిషాల్లో మన యువకేశ్వరం సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రులు మన స్టేజీ మీద రాబోతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది ఈ వనభోజన కార్యక్రమం 2022 నవంబర్ నెలలో జరిగింది. ఆ రోజు ప్రస్తుతం ఆ రోజు 50,000 నుండి 70,000 వరకు వాళ్ళకు ట్రాన్స్ఫర్ జరిగింది. మరి 2022లో నవంబర్ 10వ తారీఖున ఇదే వాసవరంగా ఇదే ప్లేస్ లో జరిగింది. ఆ రోజు
లక్ష నుంచి 1,20,000 మందికి జరగడం జరిగింది. మరి ఈరోజు 1,00,000 నుంచి 2,00,000 మంది గ్రామాన రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరి మన సుభాష్ గారు స్టేజ్ మీదకి త్వరలోనే రాబోతున్నారు 10 నిమిషాల్లో. ఆయనకి అందరం కూడా ఆహ్వానం పలుకుదాం. హలో, విశాఖపట్నం నుండి ఇచ్చేసినటువంటి సిట్టుపల్లి సంఘ నాయకులు శ్రీ కడల సుబ్బారావు గారిని వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. రాజు సిట్టుపల్లి సంఘం నుంచి ఇచ్చేసినటువంటి చెల్లిపల్లి రాంబాబు గారు వారిని కూడా వేదికపైగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చెల్లిపల్లి రాంబాబు గారు, కడల సుబ్బారావు గారు. సుబ్బారావు గారు విశాఖపట్నం సంఘ పెద్దలు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ సిట్టుపల్లి వనసమారంలో ప్రతి సంవత్సరం ఎస్కేఎఫ్ సిట్టుపల్లి యాక్షన్ ఫోర్స్ అని హలో సంఘీయులారా, మరి హైదరాబాద్ నుండి ఇచ్చేసినటువంటి సచిన్ గారు అల్లుడు గారు, సుభాష్ గారు బాబు గారు, శ్రీ అంగడి రాజేష్ గారిని హృదయపూర్వకంగా వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. మరి వారికి, వారి టీంకి వారి యొక్క కంట్రిబ్యూషన్ ఈ కార్యక్రమంలో హైదరాబాద్ తరపు నుండి ఆయన చేస్తున్నటువంటి సేవలు కంట్రిబ్యూషన్ మరి కొన్ని